ఆర్మూరు మున్సిపల్ పరిధిలో త్వరలోనే వన మహోత్సవాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లేయర్ మీడియం ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్ ట్రీ పార్క్, ఇంటింటి మొక్కల పంపిణీ మొత్తం 2,38,700 టార్గెట్ ఉండగా 1,03,380 వరకు 45.3% వరకు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వన మహోత్సవం సెప్టెంబర్ 31వ తేదీ చివరి తేదీ అని, త్వరలోనే టార్గెట్ ను పూర్తి చేశామన్నారు. దీనిలో మేము వివిధ రకాల ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది జరిగింది. మనకు ట్రీ పార్క్స్ ఉంటాయి, అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా చేస్తాము. అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనము దీంట్లో ఉంటుంది. అలాగే మీడియం ప్లాంటేషన్, MLAP కూడా ఉంటుంది, మల్టీ లేయర్ ప్లాంటేషన్. తర్వాత లాస్ట్ చివరిగా హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తూ సర్వైవల్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ బోర్డులు కూడా ఎరెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి చేస్తే ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ ఈ 2025-26 సంవత్సరంలో జరిగింది అనే విధంగా మేము బోర్డులు కూడా చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రకృతి వనాల్లో కూడా ప్లాంటేషన్ చేసినప్పుడు కొత్తగా ఏదైతే 10% ల్యాండ్స్ అయినా సరే ఓపెన్ స్పేసెస్లో మేము చేస్తున్నప్పుడు ఇది 2025-26 సంవత్సరం పట్టణ ప్రకృతి వనము లేదా 2025-26 సంవత్సరంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ బోర్డు రూపంలో ఎరెక్ట్ చేసేసి అందరికీ తెలిసే విధంగా కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ రోజు నుంచి కొన్ని చోట్ల బోర్డు కూడా ఎరెక్షన్ అనేది కూడా చేస్తున్నాము. మొత్తానికి సంబంధించి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 46% అనేది మనం అచీవ్ కావడం అనేది జరిగింది. 2,38,700లో ఈ రోజుకు మనకు ట్రీ పార్క్స్ లో 13 లొకేషన్స్ లో 9,865 ప్లాంటేషన్ చేశాము. అవెన్యూకి సంబంధించి 12,000 టార్గెట్ అనేది పెట్టుకున్నాము. ఇప్పటి వరకు 870 చేసాము మేము. ఇంకా మిగతాది కూడా రాబోయే కాలంలో మేము కంప్లీట్ చేసి ఇస్తాము. సెప్టెంబర్ 31 వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఆ లోపు మిగతా టార్గెట్ని కూడా మేము పూర్తి చేస్తాము. ఫిట్టింగ్ పనులు అయితే మేము ఇప్పుడు కంప్లీట్ చేసిస్తున్నాము. మీడియం MLAPకి సంబంధించిన ప్లాంటేషన్స్ ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు. మనకు ట్రీ గార్డ్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో అవి రాగానే ఈ మిగిలిన పనులు అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అలాగే వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. మేము కూడా స్కూల్స్, కాలేజీలు వాటిలో కూడా ప్లాంటేషన్ అనేది చేసాము కొన్ని చోట్ల. ఇప్పటివరకు 4,018 ప్లాంటేషన్ అనేది అలా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. హోమ్ స్టేకు సంబంధించి ఒక ఇంటికి 6 మొక్కల చొప్పున టార్గెట్ అనేది పెట్టుకున్నట్టయితే 1,46,430 అనేది టార్గెట్ హోమ్ స్టేట్గా పెట్టుకోవడం. దాంట్లో ప్రజెంట్ ఇప్పటివరకు 93,432 డిస్ట్రిబ్యూషన్ అనేది చూపించాము. ఇప్పటి వరకు టోటల్ ప్లాంటేషన్ చూసుకున్నట్టయితే 1,08,187 అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా 45.32% అనేది ఈ రోజు వరకు మనము అచీవ్మెంట్ చేశాము. కొన్ని హోమ్ స్టే ప్లాంటేషన్కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఫారెస్ట్ నర్సరీలో కూడా మనము మన వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి సంప్రదించడం అనేది జరిగింది. అక్కడ అవైలబిలిటీ ఉన్న ప్లాంట్స్లో జామ, సీతాఫల్, వేప, అల్లనేరేడు ప్లాంట్స్ అనేవి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అవి కూడా ఈరోజు తీసుకొచ్చేసేసి హోమ్ స్టే ఎక్కడైతే మనకు చేయాల్సి ఉందో అక్కడ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకొని ఈ లోపు సెప్టెంబర్ 30 లోపు అనుకుంటున్నాం. మేము ఆగస్టు 31 లోపు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఈ టార్గెట్ అనేది అన్ని కూడా కంప్లీట్ చేసేసి మనము దాన్ని సర్వైవల్ కూడా ఉండే విధంగా ఈసారి ఉండడానికి తగిన ఏర్పాటు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు లాస్ట్ ఇయర్ అంతకుముందు పెట్టిన మొక్కల్లో కూడా ప్రతి పార్కులో కూడా ఒక ప్లాన్ రూపొందించేసుకొని మాకు వాచ్ అండ్ వాచ్ టీం ఉంది కాబట్టి ఆ టీంల ద్వారా పార్కులు కూడా చాలా అందంగా కనబడే విధంగా కూడా ప్లాన్ అనేది తీసుకుంటాం. అలాగే డివైడర్ల మధ్యలో కూడా ఈరోజు కూడా మీరు చూసే ఉంటారు, డివైడర్ మధ్యలో కూడా పెరుగుతున్న పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి ప్రయత్నం జరుగుతుంది. అందంగా కనబడే విధంగా పట్టణాన్ని మనకు గ్రీనరీ ఎంతో ముఖ్యము కాబట్టి ఆ గ్రీనరీని పెంపొందిస్తూ కూడా అదే విధంగా అందంగా ఉండే విధంగా కూడా మేము ఉండడానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.